ఒకతను బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్‌లో నష్టాలు రావడంతో ఆయనకున్న చెక్స్ అన్నీ గూడా బౌన్స్ అయిపోయాయి. అయితే ఇంటిపై బ్యాంక్ వచ్చి తాళం వేయడంతో వాళ్ళు ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోవడం జరిగింది. చిన్న పిల్లలు బయట కూర్చొని నాన్నని ఇలా అడిగారు. "ఇంకా ఇంట్లోకి ఎళ్ళలేమా నాన్న" అని అడిగేసరికి ఆ క్షణం ఆయన హృదయం చీలిపోయింది. కానీ మనసు మాత్రం పోరాడాలని చెప్పింది. ఆ రోజు నుంచి నిద్ర మానేశారు. ఒక్కొక్క రాత్రి ఆఫీసులో కూర్చొని సాయంత్రం క్లయింట్ల వెంట వెళుతూ ఏ పని చిన్నదని చెప్పి భావించకుండా ఈరోజు ఆ వ్యక్తి 300 మందికి జాబ్స్ ఇచ్చే సీఈఓగా మారారు. జీవితం మనకు కొట్టిందని చెప్పి అక్కడే ఆగిపోకుండా అతను ఏ విధంగా నిలబడ్డారో అది మన జీవితంలో కూడా ఒక లెసన్ అని చెప్పొచ్చు. నీది అలాంటి జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యలు అలాంటిదే ఉంటే మీరు కూడా లేచి నిలబడి పరిగెడితే జీవితంలో సక్సెస్ అనేది సాధించవచ్చు. మీరు కూడా చరిత్రను మార్చవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.